మీరు చెప్పండి మల్లనేదు గారు, మీరు ఒక అంటే యువకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. సరే, కాంగ్రెస్లో స్ట్రగుల్ అయ్యారు, తర్వాత టీడీపీకి వచ్చారు. అంటే పార్టీలు సిద్ధాంతాలను పక్కన పెడితే ప్రతి నేతకి కూడా ఎదగాలని, పదవుల్లోకి రావాలనే ఉంటుంది. దానికి తమ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ సరైనటువంటి వేదిక కానప్పుడు వాళ్ళు వేదిక మారటం తప్పంటారా, తప్పు లేదంటారా? అంటే మీరు కూడా మారినటువంటి నేపథ్యంలో అంటే సరైన వేదిక కాదు అని పార్టీని మనం నిందించలేము. ఎందుకంటే ఇప్పుడు నేను మారాను, పార్టీ మీద కోపంతో మారలేదు. అక్కడ ఉన్న నాయకుడు ఆయన స్వార్థ రాజకీయాల కోసం పార్టీని కూడా వాడుకొని బలిపెడుతున్న పరిస్థితుల్లో అంతర్గత కలహాలు వాట్ ఎవర్ ద రీజన్ అండి, రీజన్ ఏదైనా కావచ్చు. అంటే కాంగ్రెస్లోని అనేక గ్రూపులు ఉంటాయి. అంటే మీరంటే అక్కడ ఇమ్మడలేక బయటకు వచ్చారు, మీకు ఒక ప్రత్యామ్నాయం దొరికింది కాబట్టి. కానీ అది చాలా సహజం. కాంగ్రెస్ పార్టీలో విత్ ఇన్ ది కాంగ్రెస్లో అటువంటి కల్చర్ ఉంటుంది. అంత మాత్రం చేత వ్యక్తులతో ఉండేటువంటి వైరుధ్యాలను పార్టీ వదిలేంత స్థాయికి వెళ్ళటం అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. దాన్ని పార్టీని నేను నిందించను, వ్యక్తులను నిందిస్తాను అని మీరు అనటం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే మీరు ఏదైనా కూడా అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి పార్టీ మారారు మీరు కూడా. అంటే నేను అనేది రేవంత్ రెడ్డి గారిని తప్పు పట్టడంలో ఇవాళ తెలుగుదేశం ఆల్ సెడ్ అండ్ డన్ తెలంగాణ తెలుగుదేశం ఒక అధికారంలోకి వచ్చే అవకాశం లేదు 2019లో. కాబట్టి ఒక అధికారంలోకి వచ్చేటువంటి పార్టీలో మన శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటే బెటర్ అనేటువంటి నేపథ్యంలో ఆయన వెళితే ఆయన మనం తప్పు పట్టడం కరెక్ట్ అంటారా? అంటే అధికారం ఇది వస్తుంది అది రాదు అని చెప్పేసి నిర్ధారించే పరిస్థితి ఏ నాయకుడికి లేదు, ఎవరు కూడా నిర్ధారించలేరు. తెలంగాణ వస్తుందని చెప్పేసి 2013 వరకు 2014 వరకు ఎవరు ఊహించారండి? తెలంగాణ నాయకత్వం వస్తుందని చెప్పేసి ఎవరు కూడా, తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పేసి ఎవరు ఊహించలేదు. ఊహించని పరిణామాల మధ్యన తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత ఎంతోమంది అనామకులు ఈరోజు శాసనసభ్యులయ్యారు, ప్రభుత్వం వచ్చింది. మీరు అంత పెద్ద ఉద్యమంలో కూడా 2014లో మేము 20 మందిని గెలిచినాం. పొత్తులో 15 మందిని మేము స్వతహాగా, 5గురు మా భాగస్వామ్య పార్టీ నుంచి 20 మందిని గెలిచినప్పుడు ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి. అప్పుడంటే ఆంధ్ర తెలంగాణ మధ్యలో ఆ పోరాటంతో ఆ వాదంతో ఎన్నికలు జరిగినాయి. మరి ఈరోజు ఆంధ్ర తెలంగాణ వాదం పక్కకు పోయింది. ఈరోజు అభివృద్ధి నిరోధకమా అనేది మొదలైంది. అభివృద్ధి పరంగా అప్పుడు ఆంధ్రులు మోసం చేసిరని చెప్పిన ఈ తెలంగాణ నాయకులు ఈరోజు తెలంగాణ ప్రజానికాన్ని, యువతరాన్ని ఏ రకంగా బాగు చేసిరు, ఎంతవరకు బాగు చేసిరు, ఎంతవరకు ఉపయోగపడ్డారు, ఎంతవరకు ముందుకు తీసుకుపోగలిగి రాష్ట్రాన్ని అంటే ఇంకా వెనక్కి తీసుకుపోయారు కానీ ముందుకు తీసుకుపోలేదు. ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది ఏ వాదంతో వచ్చినా అభివృద్ధిని చూసి ఓట్లేస్తారు. అభివృద్ధి పరంగా చూసి ఓట్లు వేయడానికి, రేపు పట్టం కట్టడానికి టీఆర్ఎస్కి ఎవరు సిద్ధంగా లేరు. ఈ రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా అన్ని వర్గాల వాళ్ళు వ్యతిరేకించే పరిస్థితి ఉంది. ఆఖరికి చీరలు, మహిళా లోకానికి ఇచ్చే చీరలలో కూడా కమిషన్ల కోసం కక్కుర్తుపడి 6 అడుగులు ఇవ్వాల్సిన నడుము కూడా సరిపోని చీరలు ఇచ్చినందుకు ఈరోజు మహిళలు తిట్టుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ వస్తుందని చెప్పి కొంతమంది భావిస్తూ ఉన్నారు, రాదు అని కొంతమంది అనుకుంటున్నారు. దానికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని ఎందుకు అనుకుంటారు? సామాజిక తెలంగాణ కోసం పోరాటం జరిగింది ఈరోజు తెలంగాణలో. ఒక తెలంగాణ ఉద్యమం అనేది కేసీఆర్ కోసం, దొరల కోసం జరగలేదు. ఆ రోజు కరీంనగర్ జిల్లాలో దొరల్ని తరిమి కొడితే వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఈరోజు మళ్ళీ వాదాన్ని భుజానికి ఎత్తుకొని తెలంగాణ వాదం పేరు మీద కుర్చీలో కూర్చున్నారు. కానీ ఈరోజు జరిగిన ఉద్యమం సామాజిక తెలంగాణ కోసం జరిగింది. ఆ సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేసే శక్తి తెలుగుదేశానికి ఉంది. బలహీన వర్గాలకి పక్కన నిలబడి పోరాటం చేయిస్తారు అని అంటే ఆ నమ్మకం ఎవరి మీద ఉందంటే తెలుగుదేశం మీద ఉంది. కాబట్టి రేపు రానున్న పరిస్థితుల్లో ఒకనాడు రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పెత్తందారులకి, భూస్వాములకు వ్యతిరేకంగా పార్టీ ఆవిర్భవించింది. ఆ రోజు వాళ్ళ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజానికం అందరూ బ్రహ్మరథం బట్టి తెలుగుదేశానికి అధికారం అప్పచెప్పారు. మళ్ళీ దొరలు వచ్చి పెత్తనం చేస్తున్నప్పుడు ఈ దొరల్ని కూడా ఎదిరించగలిగిన శక్తి ఎవరికి ఉంది అంటే ఈ బలహీన వర్గాలకు ఉంది. ఈ బలహీన వర్గాల పెత్తనం కోసం ఈ రాష్ట్రంలో సామాజిక తెలంగాణ కోసం ముందుండే పార్టీ తెలంగాణ అనేది నమ్మే రోజులు దగ్గర పడి తప్పకుండా ఆ కోణంలో రేపు రానున్న ప్రభుత్వం తెలుగుదేశమే. దాంట్లో ఎక్కడ కూడా అనుమానం అవసరం లేదు. సామాజిక తెలంగాణ కోసం పోరాటం జరిగింది. వెనుకబడ్డ తెలంగాణ, దగాబడ్డ ప్రజల కోసం ఈ పోరాటం జరిగింది. దగాబడ్డది ఎవరండి? దొరలు దగాబడ్డరా? పెత్తందారులు దగాబడ్డరా? భూస్వాములు దగాబడ్డరా? సామాన్యులు, దళితులు, గిరిజనులు, బహుజనులు వీళ్ళు దగాబడ్డవాళ్ళు. ఈ దగాబడ్డ వాళ్ళ కోసం జరిగిన ఈ పోరాటంలో గద్దెనెక్కి కూర్చున్న దొరని దింపడానికి మళ్ళీ తెలుగుదేశం ముందుంటుంది తప్ప దొరలకు సంబంధించిన కాంగ్రెస్ ముందుండదు కదా. కాంగ్రెస్ ఏ రకంగా అధికారంలోకి వస్తుందని చెప్పి నమ్మి ఈరోజు కాంగ్రెస్లోకి పోయి ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పి అంటున్నారు. అంటే అధికారమే శాశ్వతమా?
ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పోరాటం చేద్దాం, ప్రజల కోసం నిలబడదాం.